గల పిల్లల నైపుణ్యాభివృద్ధికి ఏఐ ఆధారిత బోధన ఎంతో దోహదపడుతుందని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజేష్ షా అన్నారు. శుక్రవారం డైట్ కళాశాల ఆవరణలోని భవిత కేంద్రంలో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల అభ్యాసన సామర్థ్యాలను అభివృద్ధి చేయడానికి రూపొందించిన ఆధునిక యంత్రాలు, మౌలిక వసతులతో కూడిన ఏఐ ల్యాబ్ను ఆయన ప్రారంభించారు. ఇక ఏఐ ల్యాబ్ ప్రారంభంతో పిల్లలు కమ్యూనికేషన్, అభ్యాస నైపుణ్యాలు మరింత మెరుగుపడతాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలు అన్ని రంగాల్లో రాణించేందుకు ఆధునిక సాంకేతిక వసతులు కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. భవిత కేంద్రంలో ఏర్పాటు చేసిన టెస్టిల్లు, కోపో ట్యాబ్లెట్స్, అదేవిధంగా ఆర్బిడి 2.0 సెల్, అదేవిధంగా డిజిటల్ స్పీచ్ ట్రైనర్, గ్రూప్ హెయిరింగ్ కిట్స్, ఏఏసీ కిట్స్, డిజిటల్ స్పీచ్ థెరపీ పరికరాలు, సహాయక సాఫ్ట్వేర్ ద్వారా పిల్లల్లో అభ్యాస, కమ్యూనికేషన్ సామర్థ్యాలు పెంపొందుతాయని తెలిపారు. ఉన్నత విద్య కోసం ఉట్నూరులోని వికాసం పాఠశాలలో చేర్పించేందుకు చర్యలు తీసుకుంటామని, రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణానికి నిధుల సమీకరణతో పాటు బోధన సిబ్బంది నియామకాలతో ప్రభుత్వానికి నివేదిస్తామని చెప్పారు. పెన్షన్, ఇతర సమస్యలు ఉంటే తెలియచేయాలని, ఇక వాటి పరిష్కారం కోసం జిల్లా యంత్రాంగం తక్షణ చర్యలు తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. ప్రతి గర్భిణి తప్పనిసరిగా టిఫా స్కానింగ్ చేయించుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ ద్వారా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. Children for school say they say cool like that. For parents say సో చాలా సంతోషం. యాక్చువల్గా ఇక్కడ మనం ఇందాక మళ్ళీ అక్కడ లోపల కూడా చూస్తే ఏవైతే ఎక్విప్మెంట్స్ ఉన్నాయో చాలా ఉపయోగం. యాక్చువల్గా మనం ఇందాక డాక్టర్ గారు మా ముందే డిమాన్స్ట్రేట్ చేస్తే, మళ్ళీ ఎవరైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఐ పిల్లలు ఉన్నారు, సో వాళ్ళు జనరల్గా అంటే మన లిప్ మూవ్మెంట్ ప్రకారమే నేర్చుకుంటారు. కానీ ఇటువంటి ఎక్విప్మెంట్ వల్ల లిప్ మూవ్మెంట్ కాకుండా సొంత కూడా నేర్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అంటే వాళ్ళ డిపెండెన్సీ ఏవైతే ఉన్నాయో వాళ్ళు తగ్గిస్తూ మరి వాళ్ళు ఫ్యూచర్లో నార్మల్ స్కూలింగ్ కానీ నార్మల్ వర్క్ కానీ కూడా చేయడానికి ఆస్కారం ఉంటుంది. దీంతో పాటు మళ్ళీ ఇక్కడ మనం చూస్తే ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ విఐ పిల్లలు ఉన్నారు, సో విజువలీ ఇంపేర్డ్ పిల్లలు కూడా మనం ఇక్కడ ఏమైనా చదవడానికి ఏమైనా పేపర్ కానీ ఏమైనా కంటెంట్ కానీ ఇది ఆటోమేటిక్గా కెమెరాలో మళ్ళీ స్క్రీన్ అయి దాంతో మళ్ళీ స్పీచ్ టు టెక్స్ట్, స్పీచ్ టు ఆడియో కన్వర్ట్ అవుతుంది. అవి కూడా మళ్ళీ ఎవరైతే విఐ పిల్లలు ఉన్నారో విని, విఐ పిల్లలతో పాటు మళ్ళీ ఆటిజం పిల్లలు కూడా, ఎంఆర్ పిల్లలు కూడా విని వారు కూడా మళ్ళీ అటువంటి వర్డ్స్ కానీ సెంటెన్సెస్ కానీ ఫార్మ్ చేసి మళ్ళీ చెప్పుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో అంటే చాలా మనం ఈ ఎక్విప్మెంట్స్ కూడా ఏవైతే ఉన్నాయో ఇక్కడ పెట్టడం జరిగింది. మళ్ళీ ఎక్విప్మెంట్స్ కూడా మన ఐఆర్పి గారు, తర్వాత ఎస్డిటి స్పెషల్ ఎడ్యుకేటర్ గారు, తర్వాత ఇంకా ఎవరైతే ఉన్నారో మళ్ళీ వాళ్ళ ద్వారా ఇంప్లిమెంట్ కూడా మనం ఫుల్ ఫ్లెజెడ్ మేనర్ లో కూడా చేయాలి. నేను ఐఆర్పి గారికి, ఎస్డిటి స్పెషల్ ఎడ్యుకేటర్ గారు కూడా కోరుతున్నాము. ముఖ్యంగా ఇందాక నేను డిఓ గారితో కూడా రిక్వెస్ట్ చేశాము దట్ మీకు ఎవరైనా ఒకరు పరిచయం కూడా ఉన్నారు, సో వారిని కూడా పిలిపించి మళ్ళీ ఒక ఎస్ఓపి కూడా మనం ఫామ్ చేసి కొన్ని ఎక్విప్మెంట్స్ మన డాక్టర్ గారు, కొన్ని ఎక్విప్మెంట్స్ ఐఆర్పి గారు, కొన్ని ఎక్విప్మెంట్స్ ఎస్డిటి స్పెషల్ ఎడ్యుకేటర్ గారు అన్ని వాళ్ళు అంతా పర్ఫెక్ట్ గా కొందరికి అట్లా వాళ్ళు డైలీ ఇంప్లిమెంట్ చేయగలిగితే పిల్లల మధ్యలో తప్పకుండా చాలా మాట వస్తాయి. ఇందాక మీరే చెప్పినారు, గతంలో ఒక పిల్లలు ఇట్లా ఉండేవారు, తర్వాత వారికి నేను కష్టపడి మళ్ళీ ఇప్పుడు నార్మల్ ఎడ్యుకేషన్ కి తీసుకొని వెళ్ళాము. మీరే చెప్పారు, నేను కాక్లియర్ ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత మళ్ళీ ఒక పిల్లలు నార్మల్ ఎడ్యుకేషన్ కి వెళ్ళిపోయారు. అంటే ఇది మనం చేయొచ్చు తప్పకుండా. మనం ఇక్కడ అంటే మీరు పనిచేస్తున్నారు, మీతో పాటు మీ కేర్ గివర్, ఎస్జిటి స్పెషల్ ఎడ్యుకేటర్ ఇంకా ఎవరైతే ఉన్నారో అంటే చాలా కష్టపడుతున్నారు. ఈ ఓపిక ద్వారానే ఇది మనం పిల్లలకి ఏమైనా నేర్పించుకోవచ్చు. అంతా ఓపిక, అంత కష్టపడుతున్నారంటే ఇది జస్ట్ మీకు అంటే ఫెసిలిటేట్ చేయడానికి. అంటే మీ పని ఏమైతే ఉన్నాయో మా ఆలోచన ఏముంది అంటే ఈ టెక్నాలజీ ద్వారా మీ పని ఇంకా ఈజీగా చేయించుకోవచ్చు. మీరు ఏవైతే చెప్పడానికి
మీకు నేర్పించుకోవడానికి బాధపడుతున్నారు, ఈ టెక్నాలజీ ద్వారా మీ పని కూడా ఈజీగా చేయొచ్చు. ఆ ఆలోచన ద్వారా మళ్ళీ ఏమైనా వర్క్ డివిజన్ చేసుకుంటే ఇవి చాలా ఉపయోగం కూడా పిల్లలకి కూడా వస్తాయి. ఇంకొకటి తల్లిదండ్రులు కూడా కోరుతున్నాం, ఎవరైనా కొంత చదువు అయి ఉంటే మీరు కూడా నేర్చుకొని మీ పిల్లలకి ఇక్కడ ఈజీగా ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో చాలా సంతోషం యాక్చువల్గా ఇక్కడ మనం